కిడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు డే 2 మనం వెళ్తుంది రామేశ్వరంకి. అండ్ అక్కడ ఏమేమి ఉంటాయి, బీచ్కి వెళ్తాం, అన్నీ నేను మీకు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చూపిస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ ఎవ్రీ సింగిల్ థింగ్ అండ్ వాచ్ టిల్ ది ఎండ్. ఓకే, మార్నింగ్ 3:30కి వెళ్ళేసినాం. మార్నింగ్. సో గైస్, ఇదే ఈ లాడ్జ్లోనే మేము ఉన్నాము. సో ఇది వచ్చేసి మన బాల్కనీ. ఇక్కడ ఒక విండో ఇచ్చారు అండ్ ఇదే మన రూమ్ 208. సో ఇక్కడ నుండి మనం 1, 2, 3, 4 కంటిన్యూ 4 రూమ్స్ తీసుకున్నాము. గుడ్ మార్నింగ్ గైస్. సో ఇది మన రూమ్. హాయ్ గైస్. ఇలానే అన్ని రూమ్స్ ఉంటాయి, 4 రూమ్స్ కూడా ఇలానే ఉంటాయి. సో చూడండి, ఇక్కడ మనకు ఒక వాష్ బేసిన్ ఇచ్చారు అండ్ ఇది వాష్రూమ్. సో ఇక్కడ నుండి మీరు వ్యూ కూడా చూడొచ్చు. సో గైస్, పిక్ అవుట్ఫిట్ చెక్. మోయ్ అండ్ గ్రానీ. ఇది ఇవాళ అవుట్ఫిట్ అండ్ అలా ఫ్లవర్ చాలా బాగా అనిపించింది అన్న వీడియో తీసుకున్నా. అండ్ ఇది లాడ్జ్ నుండి వ్యూ. సో ఇట్స్ సన్ కిస్ట్ అండ్ మామ్ నేను ఇద్దరం. అండ్ ఇక అప్పుడే మొత్తం చెక్అవుట్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయినాం రామేశ్వరంకి వెళ్ళడం. సో ఈ వీడియో మొత్తం చూడండి, మీకు చాలా బాగా అనిపిస్తుంది. సో యాక్చువల్గా రామేశ్వరంకి వెళ్ళాలంటే మాకు చాలా టైం పట్టింది. సో ఇట్ టుక్ నియర్లీ 1 day. ఆదిలాబాద్ టు రామేశ్వరం నియర్లీ 15 to 1600 kilometers. మధ్యలో అలా టీ బ్రేక్ తీసుకొని మార్నింగ్. సో చాలా బాగా అనిపించింది, ఇది చాలా బాగుంది. యాక్చువల్గా మేమందరం చాలా టైంపాస్ చేసినాం, ఫొటోస్ దిగినాం. ఎవరన్నా పొద్దున ఐస్ క్రీమ్ తింటారా? మేము తింటాం. ఇక్కడ మాత్రం ఇచ్చాడు వ్యూ మాత్రం ఎక్దమ్ మస్తు ఉన్నది, అసలు మస్తు నచ్చింది. అసలు ఆదిలాబాద్ వెళ్ళాలని అనిపించలేదు, ఇక్కడనే ఏదో తీసేసుకొని ఉందామని అనుకున్నాం. అండ్ చూడండి ఎంత పెద్ద టర్బైన్స్ వెళ్తున్నాయి, చాలా బాగుంది అసలు. ఇంకా కొంచెం అయితే స్కై ముట్టొచ్చు అన్న ఫీల్ వచ్చింది. అండ్ ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం ఆపినారు, చిన్న బండి దగ్గర. మనం అనుకుంటాం ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్స్ దీంట్లో తింటేనే బాగుంటుంది, బట్ ట్రూత్ ఏంటంటే ఇలాంటి దాంట్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ అక్కడ చుట్టూ మౌంటైన్స్ చాలా బాగా అనిపించినాయి. ఇంకా సమ్టైమ్స్ రెస్టారెంట్ కన్నా ఇలాంటి చిన్న బండ్లోనే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. కంపల్సరీ మీరు తినండి ఎప్పుడన్నా మీరు ఎటన్నా వెళ్ళినప్పుడు టూర్స్కి. నాకు మాత్రం మస్తు నచ్చింది, నాకే కాదు మా ఫ్యామిలీ మొత్తంకి నచ్చింది. கம்மங்கூழ் என்ன சொல்லிட்டோம், எல்லாம் சொல்லிட்டோம். ఎక్కడ పోతున్నాం అంటుంది? ராமேஸ்வரம். சரி, நான் வந்து தேங்காய் சட்னி, தேங்காய் சட்னி, இட்லி, தோசை, முட்டை தோசை, ஆம்லேட்டு, ஆனியன் தோசை, கம்மங்கூழ், மோர் வச்சு கம்மங்கூழ், சைடிஷ்க்கு மாங்காய் இருக்குது, எல்லாம் இருக்குது, சாம்பார், கார சட்னி, வெரி டேஸ்டி கார சட்னி. இவ்வளோ தான் இங்கே செஞ்சது. இது வந்து ராசிபுரம். ஓகே, ராசிபுரம் ஆயா கோயில் பிரிவு ரோடு. இந்த இடத்துல வந்தால் கிடைக்கும், இட்லி தோசை எல்லாம் கிடைக்கும், டேஸ்ட்டாக கிடைக்கும். சாம்பார் என்ன டேஸ்ட், சூப்பராக டேஸ்ட்டாக கிடைக்கும். ఎవ్రీ సింగిల్ థింగ్ వాజ్ వెరీ పర్ఫెక్ట్. చెప్పరా ఎట్లుందిరా అబ్బాయి? సూపర్ ఇడ్లీ. ఈ ప్లాన్ ఆపింది ఎవరు? నేనే. క్రెడిట్ గోస్ టు యు. అంటే బాయ్. ఇక్కడ ఇడ్లీ కోసం వెయిట్ చేసినాం, అది వర్త్ వర్మ వర్త్.
ఇక్కడ అక్కడ బండిలో తినేసి వర్త్, ఇంకా అది మస్తు మజా ఉండే టేస్ట్ మాత్రం. సో మేము సేలం దగ్గర ఆగి తిన్నాము. నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయిపోయినాం. చాలా మంచి మౌంటైన్స్ వచ్చినాయి, వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే. వీటికి ఎంత పైసలు పెట్టినా మనం తక్కువనే. ఎంజాయ్ చేయాలి ఇంకా లైఫ్. ఇంకెప్పుడు చేస్తారు? అందరు బయటికి వచ్చి ఎంజాయ్ చేయండి. టేక్ యువర్ ఓన్ టైమ్ అండ్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఒక్క చిన్న ట్రిప్ మాత్రం ఉండాలి కంపల్సరీ. ఇయర్కి వన్స్ అన్న ట్వైస్ అన్న వెళ్ళి రండి, టైం చూసుకోండి మీరు కూడా అందరూ. ఇంకా రామేశ్వరంకి 154 కిలోమీటర్స్ ఉన్నది. సో లిటరల్లీ మేము ఎప్పుడు వస్తుంది అనుకుంటా వెయిట్ చేసినాం. బట్ దగ్గరకు వచ్చేసరికి చాలా మంచిగా అనిపించింది. ఇంకా రామేశ్వరంకి 26 కిలోమీటర్సే ఉండే. ఇంకా అప్పుడు కిలోమీటర్స్ కౌంట్ చేస్తూ ఫర్ ది ఫస్ట్ టైం మేము వెళ్ళాం. సో ఫైనల్గా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ ట్రైన్ రూట్ కూడా చాలా బాగుంటుంది. వ్యూ మాత్రం మస్తు ఉంటుంది, చూడండి, టైం తీసుకోండి. ఇంకా మధ్యలో కూడా చిన్న బ్రేక్స్ తీసుకుంటూ టీ తాగుతూ ఫుల్ కామెడీ చేసిండు. ఫుల్ టైం పాస్ అయిపోయింది. ఇంకా అస్సలు టైం మీద వెళ్ళలేదు. ఫుల్ కామెడీ చేసిండు రవి బాబాయ్, నెక్స్ట్ లెవెల్. ఇంకా ఆయనతో ఇక లాస్ట్కి ఎంటర్ అయిపోయిన తర్వాత ఆ వాటర్, ఆ వేవ్స్, ఆ సౌండ్ మాత్రం అది చూస్తేనే ఇట్లా ఏమంటారు, చిన్నపిల్లలు ఇట్లా ఎగురితే ఎట్లా ఉంటారు అట్లా ఆ ఫీలింగ్ వచ్చేసింది. చిన్న పిల్లలం అయిపోయినాం అవి అన్నీ చూసేసి. అబ్బా, ఈ జన్మకి ఇది చాలా ధన్యం అనిపించింది. అంటే ఈ జన్మకి ఇది చాలా అనిపించింది లిటరలీ. అక్కడ 2 వాటర్స్ అనేది కలుస్తాయి ఒక దగ్గర. మళ్ళీ ఇక్కడ ఎంట్రీలో చిన్న సంథింగ్ టికెట్ తీసుకున్నారు. సో ఇంకా లోపలికి వెళ్ళొచ్చు మనం. అక్కడనే చిన్న గల్లీలు ఉంటాయి. మస్తు అనిపించింది ప్రతి ఒక్కటి. ఇంకా జస్ట్ 2.5 కిలోమీటర్స్ ఫార్ అంతే. ఇంకా స్టార్ట్ అయిపోయి ఆహా, అక్కడ ఇట్లా జస్ట్ అడుగు పెడితేనే ఆ వైబే వేరుండే, మస్తు అనిపించింది. ప్రతి ఒక్క చిన్నది చూడడం. ఎంటర్ అయిన తర్వాతనే మేము టెంపుల్ సైడ్ వెళ్ళిపోయినాం. కనిపిస్తుంది అక్కడ చూడండి టెంపుల్ చిన్నగా. ఇంకా దగ్గరికి వెళ్ళేసరికి అబ్బా నెక్స్ట్ లెవెల్. మళ్ళీ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం లాడ్జెస్, ఎన్ని లాడ్జెస్ చూసినాం. నియర్లీ టెంపుల్ దగ్గరనే ఒక 100 to 150 లాడ్జెస్ కనిపిస్తాయి మనకి. చాలా బాగున్నాయి చూడడానికి కూడా. మనకి ఎలా స్టే చేయాలనుకుంటే అలా. ఇంకా మేము ఇలా ముందరికి టెంపుల్కి వచ్చేసి టెంపుల్ ముందరికి పార్కింగ్ కోసం వెతికినాము. మొత్తం చుట్టూ తిరిగి ఒక రౌండ్ వేసేసినాం. మళ్ళీ లాస్ట్కి పార్కింగ్ చేసేసుకొని ఇక్కడ బీచ్ దగ్గరికి వచ్చి స్నానం చేసి చూడండి ఆ ఎయిర్, అక్కడ ఉన్న వేవ్స్కి ఆ ఎయిర్ చాలా వచ్చింది. ఫుల్ హెయిర్ మాత్రం హెయిర్ ఈజ్ హెయిరింగ్ అంతే. మస్తు ఎంజాయ్ చేసినాం లిటరలీ. మేము పార్క్ చేసుకున్న తర్వాత బీచ్లోకి వెళ్ళి స్నానం చేసి లైక్ వీ ఎంజాయ్డ్. బీచ్లో వాటర్ మాత్రం కొంచెం సాల్టీ ఉండే, కొంచెం ఏంటి అంతా. ఇంకా మొత్తం అందరం స్నానం చేసేసి కొంచెం ఏమంటారు కోకోనట్ ట్రీస్ ఉండే అక్కడ. కొన్ని ఫొటోస్ దిగేసి కొన్ని అలా వీడియోలు తీసేసుకొని. మా అమ్మ గీతిక చూడండి చిన్నపిల్లలాగా వాళ్ళతో క్రికెట్ ఆడింది. అండ్ చూడండి మొత్తం ఎంజాయ్ చేసినాం బీచ్లో, నెక్స్ట్ లెవెల్. ఇంకా దర్శనం చేసేసుకొని టెంపుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఇదే వరల్డ్లో లార్జెస్ట్ ఏమంటారు, ఇక్కడ మస్తు అనిపించింది. లోపల ఎంటర్ అయిన తర్వాత ఇట్లా ఆర్కిటెక్చర్ అవన్నీ చూసి మస్తు ఫీల్ అయింది. అండ్ ఇక్కడ బావులు ఉంటాయి, బావులు 22. అక్కడ నుండి మొత్తం వాటర్ వస్తారు చేదుకుంటూ. సో మళ్ళీ అందులో ట్విస్ట్ ఏంటంటే అన్ని బావులు సేమ్ కాదు, డిఫరెంట్. మళ్ళీ ఒక్కొక్క దగ్గర సాల్ట్ వస్తే మళ్ళీ ఇంకొక దగ్గర నార్మల్ వస్తుంది, మళ్ళీ ఇంకొక దగ్గర స్వీట్ వస్తున్నాయి. అండ్ కొన్ని కూల్గా ఉంటే మిగతా అన్ని హాట్గా ఉంటున్నాయి. అందులోనే ఎన్ని చేంజెస్ చూసినాము.
మస్తు అనిపించింది. ఇక్కడ గుడి దగ్గర ఇక్కడ గుడి ఉంది, దాని కింద కోనేరు ఉంది, అది కూడా నెక్స్ట్ లెవెల్. పూజ దర్శనం మాత్రం నెక్స్ట్, ఇంకా దాని మాటలు లేవు. నేను, మమ్మీ, డాడీ, అన్నయ్య, తాతయ్య అందరం వెళ్ళాం. అండ్ మామయ్య వాళ్ళు, ఆంటీ, పిన్ని వాళ్ళు అందరం వెళ్ళాం కలిసి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, మేము కరెక్ట్ గర్భగుడిలో అడుగుపెట్టే టైంకి దేవునికి ఆరతి ఇచ్చిండ్రు. అండ్ లింగం అన్ని దగ్గర బ్లాక్ ఉంటుంది, కానీ రామేశ్వరంలో వైట్ ఉండే. నెక్స్ట్ లెవెల్. అది చూసి ఇంకా మెస్మరైజ్ అయిపోయినాం. అందరం ఇట్లా స్టన్ అయిపోయినాం చూసుకుంటూ. ఇక్కడే ఉండిపోవాలనిపించింది. చాలా బాగా ఫీల్ అయినాం. అండ్ యాక్చువల్గా ఏమైందంటే, నేను వీడియో షూట్ చేస్తూ మాట్లాడినా, బట్ నా అన్ఫార్చునేట్గా నా వాయిస్ అసలు రాలేదు లిటరలీ. ఓకే, బట్ ఇట్స్ ఓకే. అసలు ఏమైందంటే, మాకన్నా ముందు మా మామ వాళ్ళు, బాబాయ్ వాళ్ళు వెళ్ళినారు. మేము కొంచెం లేట్ వెళ్ళినాము, బట్ వాళ్ళకన్నా ముందు మేమే వెళ్ళినాము. అది దట్టు ఆరతి ఇచ్చే టైంకి మేము గర్భగుడిలో ఉండే. ఇంకా అంతకన్నా మోక్షం ఇంకొకటి లేదనుకొని నెక్స్ట్ ఇక మస్తు హ్యాపీ అయిపోయినాం మేమందరం. అండ్ వై బికాస్ ఏమో చెప్పు బ్రో, చెప్పు. దొరికింది, అంత దొరికింది, గుడి అంతా అంతే అంటావా? నీ అదృష్టం, నువ్వు ఇట్లా ఉంటే కూడా నువ్వు అవన్నీ చూస్తున్నా అంటే నువ్వు దేవుడు ఇచ్చిన కరుణ మనకి ఇవన్నీ. నానమ్మ ఏమంటావు? ఎట్లా అనిపించింది? సూపరా? ఒక్కసారి రామేశ్వరం దర్శనం చేసుకుంటే ఈ మానవ జన్మ మోక్ష ఫలం. ఫస్ట్ టైం వచ్చినాం. అండ్ ఇక్కడ అమ్మ ఎన్ని వాటర్ పోస్తారు? 22 గుండాల స్నానం. మోడీ నెక్స్ట్ లెవెల్. మోదీ కూడా చేసిండు, మేము కూడా చేసినాం. సో ఇదైతే గ్రేట్ఫుల్. ఇంకా చాలా మంచిగా అనిపించింది అప్పుడు చేసినప్పుడు. తీసిన కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తా అంతే. ఇది చూడండి, ఇది గోపురం, ఇది ఫ్రంట్ వ్యూ. చూడండి గైస్, మా అన్నయ్య చాలా కష్టపడుతుంది తాతతో పాటు. హ్యాపీ. అక్కడ కనిపిస్తుందా, అది ఫ్రంట్ ఎంట్రన్స్ అండ్ ఇది బ్యాక్ ఎంట్రన్స్. చాలా చక్కగా అయింది కదా, చాలా బాగా జరిగింది. ఇంకా చేయాలనిపించింది కదా, వాటర్ అట్లా పోస్తూ ఉంటే మస్తు అనిపించింది. ఎస్, ఎంజాయ్ డారే. దర్శనం వాజ్ వెరీ పవర్ఫుల్. హాయ్ గైస్, తప్ప ఏం రాదమ్మ నీకు? దర్శనం చాలా బాగా అయింది. 22 బావులు. And from that water is pouring in. మా ఇంగ్లీష్కి భయపడ్డారా గైస్? బట్ ఓకే, పర్లేదులే. చాలా బాగున్నాయి కదా గైస్, వచ్చేయండి మీరు కూడా విజిట్ చేయండి ఇక్కడ ఈ షాప్ లో. రవి బాబాయ్ అని చెప్పానుగా, ఈ బాబాయ్. గర్భగుడి నుంచి తీసిన ఈ పూలమాల అయ్యవారిని విడుదలయ్యడం జరిగింది. దీనివల్ల శివుడి కృపా కటాక్షాలు మాపై ఉన్నాయని నమ్ముతున్నాము. ఇంకా మేమందరం స్ట్రీట్స్లో అట్లా వెళ్తూ షాప్స్ చూసుకుంటూ బాగా అనిపించినాయి. షెల్స్ బాగున్నాయి అక్కడ. అండ్ ఇంకా అట్లా వెళ్తూ మాకు నార్త్ ఇండియన్ది రెస్టారెంట్ కనిపించింది. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసుకున్నాం. అండ్ అందరం కడుపు నిండా తినేసినాం. థాలీ మాత్రం అంత బాగాలేకుండే, బట్ రోటీ పుల్కా వాజ్ సూపర్. అండ్ చైనీస్ ఫుడ్ కూడా చాలా బాగుండే, ఎంజాయ్ చేసినాం ఫుడ్ కూడా. బట్ ట్విస్ట్ ఏంది తెలుసా, మేము వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చినాం, అందులో వాళ్ళు మ్యాగీ మసాలా కలిపినారు. అది కూడా బాగానే ఉండే టేస్ట్. మేము అంతకు ముందు ఏమనుకున్నామంటే మ్యాగీ తిందాం అనుకున్నాం, బట్ ఇంకా అటు సైడ్ వెళ్ళలేదని ఇంకా ఇది అడ్జస్ట్ అయిపోయినాం. బిర్యానీ కూడా చాలా బాగుండే. అక్కడ ఇది దొరకడమే ఎక్కువ, బట్ మంచి ఫుడ్ దొరికింది. మేము ఎక్కడ తిన్నా కూడా మాకు అన్ని మంచి ఫుడ్ దొరికినాయి. మధ్యలో ఒక ఆంటీ కలిసింది. షీ వాజ్ వీవింగ్ దట్ ఏమంటారు, బుట్టి, టెంపుల్కి తీసుకెళ్ళడానికి. చాలా బాగుండే. అండ్ ఇంకా రిటర్న్ అయిపోయినాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.